ప్రభుత్వం టిట్కో లబ్ధిదారులకి భారీ నజరానా ఇస్తుందని చెప్పి టిట్కో చైర్మన్ వేముల అజయ్ కుమార్ గారు ఈ ప్రాంతాన్ని ఈ ప్రభుత్వం ఏర్పాటుని తర్వాత పరిశీలించి ఖచ్చితంగా అందరికీ ఇళ్ళు కేటాయిస్తామని చెప్పి అది కూడా బ్యాంకుల నుంచి లబ్ధిదారులకి వస్తున్నటువంటి నోటీసుల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు, ఎవరు కట్టవలసినటువంటి అవసరం లేదు. ఈ డిసెంబర్ నాటికి 150 కోట్ల రూపాయలు బ్యాంకులకి ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి ప్రకటించారు. వచ్చి దాదాపు నెలలు గడుస్తూ ఉన్నది. కానీ ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ అన్నట్టుగా అదే ఎటువంటి పనికి నోచుకున్నటువంటి పరిస్థితి టిట్కో ఇళ్ళ యొక్క పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. దాదాపు 4 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం ఉన్నప్పుడు పరిశీలనార్థం ఈ ప్రాంతానికి వచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, దగ్గర సంవత్సరం కావస్తా ఉన్నది. ఎటువంటి కనీసం ఒక ఇటుకరాయి కూడా పేర్చినటువంటి పాపం లేదు. ఎందుకని అనేటటువంటిది ఆలోచిస్తే టిట్కో ఇళ్ల నిర్మాణానికి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారికి చెల్లించవలసినటువంటి సొమ్ము చెల్లించకపోవడంతో వారి పనులు కనీసం ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పుడు పరిశీలించేటటువంటి దానికోసం సిపిఐ విజయవాడ నగర బృందం ఈ రోజున ఈ ప్రాంతాన్ని టిట్కో ఇళ్ల నిర్మాణ పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చాం. ఎక్కడ గతంలో ఏ రకంగా ఉందో అదే పద్ధతిలో ఇటీవల వచ్చినటువంటి వరదలతోటి మునిగిపోయినటువంటి ఇల్లు మొత్తం నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. కాబట్టి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే టిట్కో లబ్ధిదారులు విజయవాడ నగరంలో 6,573 మందిని ఎంపిక చేశారు. ఎంపిక చేసినటువంటి వారి దగ్గర నుంచి 25,000, 50,000, లక్ష రూపాయలు కట్టించుకున్నటువంటి దానికి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం 2019లో మారింది. తర్వాత 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం మారింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతా ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ యొక్క టిట్కో లబ్ధిదారుల యొక్క ఇబ్బందులను గమనించి వారికి ఇళ్లు కేటాయించాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా కాకపోతే రాబోయేటటువంటి కాలంలో దీర్ఘకాలికంగా పోరాటం చేసి విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో టిట్కో ఇళ్లని ఎవరికైతే కేటాయించారో వాళ్ళ చేత గృహప్రవేశాలు చేసేటటువంటి కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టబోతుంది అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మీరు లబ్ధిదారులకి బ్యాంకులకి చెల్లిస్తామన్నటువంటిది డిసెంబర్కి అన్నారు. ఈరోజు మార్చి ఆఖరికి అవుతా ఉన్నది. బ్యాంకులకు ఇవ్వాల్సినటువంటి 150 కోట్లు లబ్ధిదారుల తరఫున మీరే చెల్లించండి, అలాగే నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని సిపిఐగా డిమాండ్ చేస్తాం.